ఈ ప్రభుదినం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరి తండ్రి అయిన దేవుని ఆరాధించాం. ప్రభు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొంది ప్రభుని గణపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీతో కలిసి ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడం నాకెంతో ధన్యతగా భావిస్తున్నాను. దేవుని వాక్యం మనం చదువుకుందాం. రాత్రి సమయమందు సువార్తల్లో నుంచి మనం విన్నాం. ఈరోజు అపోస్తుల కార్యంలో నుంచి ఒక సందేశాన్ని మనం విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం ఒక 7 వచనాలు అక్కడక్కడ చదువుతాను, జాగ్రత్తగా వినాలని ప్రభు నన్ను కోరుచున్నాను. అపోస్తుల కార్యం గ్రంథము 9వ అధ్యాయం 26-27 వచనం చదువుతున్నాను. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసుకుని అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చాను. 10వ అధ్యాయం 24 వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. 9వ అధ్యాయంలో మరొక వాక్యం చదువుకుందాం. 9వ అధ్యాయం 36 వచనం. మరి యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. 13వ అధ్యాయం 5వ వచనం. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో వారికి దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. 16వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. 8వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించను. ఆఖరిగా 7వ అధ్యాయము 59వ వచనం. 7వ అధ్యాయం 59వ వచనం. పట్టణ పేరుపలకి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళూరు చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. సౌలు స్టెఫను ప్రభుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండెను. చదవబడిన వాక్య భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము అని ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది. లూకా గారు 2 గ్రంథాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యం గ్రంథం. బైబిల్ రాసిన 40 మందిలో ఇతనొక్కడే అన్యజనుడు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? ఇశ్రాయేలీలే. మోషే రాసిన, సమూయేలు రాసిన, ఎజ్రా రాసిన, దాదాపుగా రచయితలంతా ఎవరండి? ఇశ్రాయేలీలే. ఒకడు అన్యజనుడు, గ్రీసు దేశానికి చెందినవాడు. ఆయన డాక్టర్ గారు, ప్రియుడైన వైద్యుడు అనే మాటలు మనం చూస్తున్నాం. మొదటి పుస్తకం యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర రాశాడు. దాదాపుగా 35 సంవత్సరాల చరిత్ర. ఆయన జననము, ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన మహత్కార్యాలు, ఆయన శిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన మరలా తిరిగి వెళ్ళటం. మేంజర్ టు మెజెస్టీ అన్నారు.
పశువుల తొట్టె మొదలుకొని ఆయన మరలా మహిమలోకి వెళ్ళేంత వరకు 35 సంవత్సరాల చరిత్రను రాశాడు. ఆయన మరొక పుస్తకం రాశాడు, అది అపోస్తుల కార్యం గ్రంథం. ఇది యేసు ప్రభు జీవిత చరిత్ర కాదు కానీ సంఘ చరిత్ర. ఏ చరిత్ర అండి? సంఘ చరిత్ర. అది ఒక 35 సంవత్సరాలు. మొదటి 35, రెండో 35, దాదాపుగా మొదటి శతాబ్దం యొక్క 70 సంవత్సరాల చరిత్ర టోటల్గా లూకా గారు రాశాడు. ఈయన రాసిన పుస్తకం లేకపోతే ముఖ్యంగా అపోస్తుల కార్యం గ్రంథము ప్రపంచ పటానికి కేంద్రమైంది. అందులో ముఖ్యంగా పౌలు చేసిన ప్రయాణాలు మన బైబిల్ చివర ఉంటాయి. ఆ ప్రయాణాలే ప్రపంచ పటానికి నమూనా. పౌలు రాస్తాడు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఆ ఊరు వెళ్ళాం, ఆ పట్టణం వెళ్ళాం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం, అవన్నీ తీసుకుని ప్రపంచ పటం తయారు చేశారు. తర్వాతే అసలు మ్యాప్స్ వచ్చినాయి. ప్రపంచ పటం ఏర్పడటానికి కారణం అపోస్తుల కార్యముల గ్రంథం. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా ఆరంభమైంది అనేది ఆ గ్రంథం యొక్క సారాంశం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాముఖ్యమైన అంశం మనం ఆలోచించాలి. పుస్తకం ఒక్కటే 28 అధ్యాయాలు ఉన్నాయి. లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం కలిపి న్యూ టెస్టమెంట్లో 1/3 రాశాడండి. ఎక్కువ పెద్ద పెద్ద అధ్యాయాలు, ఎక్కువ విషయాలు రాశాడు. పుస్తకం ఒక్కటే కానీ ఈ అపోస్తుల కార్యము గ్రంథము అనే పుస్తకం 100 డినామినేషన్లు తీసుకొచ్చిందండి. ఎన్ని డినామినేషన్స్ అండి? 100. పుస్తకంలో తప్పులేదు, పుస్తకంలో పొరపాటు లేదు. దాన్ని అర్థం చేసుకోవటంలోనే ఏముంది చెప్పండి? అర్థం చేసుకోవటంలోనే సమస్యలు వచ్చినాయి. ఎన్ని డినామినేషన్లు వచ్చినాయండి? చెప్పండి ఎన్ని? 100. ఒకే గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పాత నిబంధనలో మన్నా అనే ఆహారం ఇచ్చాడు. మనందరూ తెలిసిందే కదా. మన్నా ఎలా తీసుకోవాలి? దానికి రూల్స్ పెట్టాడు కదా, ఎలా తీసుకోవాలండి? ప్రతి వాడు గుడారం ముందే పడిద్ది. అతను చేయాల్సిన పని ఏంటండి? వాటిని కూర్చుకోవటం, తింటమే. డైరెక్ట్గా తీసుకొని తింటమే. బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? మన్నా. డిన్నర్ ఏంటి? మన్నా. లంచ్ ఏంటి? మన్నా. ఎవరన్నా సంఘ పెద్దలు దర్శించడానికి వస్తే వాళ్ళకు కూడా ఏం పెట్టాలి చెప్పండి? మన్నా. ఎన్ని సంవత్సరాలు పెట్టాలి? ఎన్ని రోజులు పెట్టాలి? 40 years నో చేంజ్. అబ్బా, అసలు 1 రోజులు చికెన్ తింటారు ఎవరైనా? 4 రోజులు తింటారా? తింటే ఏమైంది చెప్పండి? తిని కానీ ఎంతకాలం తినాలండి? 40 years. అందుకే కొంతమంది ఏం చేశారంటే మోషేని, మాకు ఈ మన్నా వద్దు, 7 ఐటమ్స్ పెడతావా పెట్టవా? మాంసం పెట్టు, చేపలు పెట్టు, కూరాకులు పెట్టు, తెల్లగడ్డలు పెట్టు, ఉల్లిపాయలు పెట్టు, అవి కావాలి మాకు. ఏమొద్దండి? మన్నా వద్దు. మోషే అన్నాడు, నేను ఎక్కడ పెట్టేదా మీకు? దేవుడే చూసుకుంటాడన్నాడు. అందుకని ఆ ప్రజలు ఏం చేశారంటే ఒకడు మన్నాను రోట్లో వేసుకుని దంచాడు, ఒకడు మన్నాను మిక్సీ వేసుకున్నాడు, ఒకడు మన్నాను కాల్చాడు కదా. డిఫరెంట్గా తినడం ప్రారంభించారండి. దేవుడేం చెప్పాడు బ్రదర్? యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని తినమన్నాడు. వీళ్ళు ఏం చేశారు చెప్పలేంటండి? నేను అన్న మాటలు బైబిల్లోనే ఉన్నాయి. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఉంటాయి. ఒకళ్ళేమో మిక్సీలు వేసుకున్నారు, ఒకళ్ళేమో రోట్లో వేశారు, ఒకళ్ళేమో రొట్టెలు చేశారు, ఒకళ్ళేమో హీటర్లో పెట్టుకున్నారు. ఏం జరిగింది? యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని తింటే తేనె వలె ఉంది. నిర్గమాకాండం 16 అధ్యాయము 31 ఆ మాట ఉంటుంది. దయచేసి చూడండి. ప్రభు చెప్పినట్టు తీసుకుంటే, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే తేనె వలె ఉంది. ఆ మాట చదువుతారు బ్రదర్ ఎవరైనా?
అసలు ఫస్ట్ టైం దేవుడు చెప్పినట్టు తీసుకుని తింటే తేనె వలె ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండం 11 అధ్యాయం చూడండి. 11 అధ్యాయం 8వ వచనం, జనులు తిరుగుచు దానిని కూర్చుకుని తిరగట విసిరి రోట దంచి, సంఖ్యాకాండం 11 అధ్యాయం 8వ వచనం, దాన్ని కూర్చుకున్నారు, రోట్లో దంచారు, పెనం మీద కాల్చారు, దాని రుచి క్రొత్త నూనె వలె ఉంది. తేడా గమనించారా? దేవుడు చెప్పినట్టు తీసుకుంటేనేమో ఎలాగుందండి? తేనె వలె ఉంది. వాళ్ళ సొంత పద్ధతిలో తీసుకుంటే చెప్పండి ఎలా ఉంది? నూనె వలె ఉంది. డాక్టర్లు ఏది మంచిది అంటున్నారు? తేనె మంచిది అంటున్నారు, నూనె మంచిది అంటున్నారు? అసలు నూనెలు వద్దంటున్నారు. క్రైస్తవ సమాజంలో కూడా ఇదే జరిగింది. ఒకటే బైబిల్, ఒకటే పుస్తకం, మెటీరియల్ ఒకటే. అని ఇదే బైబిల్ లూథరన్ వాళ్ళకి ఒక టేస్ట్, బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఒక టేస్ట్, పెంతెకోస్తలకు ఒక టేస్ట్, అవునా కదా? హెబ్రోన్ గ్రూప్ బక్సింగ్ గారు వాళ్ళకి ఒక టేస్ట్, బ్రదర్ వాళ్ళకి ఒక టేస్ట్, ఎల్ఈఎఫ్ వారికి ఒక టేస్ట్. ఎవరి టేస్ట్లు వాళ్ళవే. ఒకరి టేస్ట్ ఒకరికి చెప్పండి నచ్చిందా నచ్చదా? నచ్చదు. ఇడ్లీకి చట్నీ వేస్తాం, కరెంటు పోయింది, ఏం చేస్తారు? అవే పదార్థాలు రోట్లో వేసి దంచుతారు. మిక్సీలో వేసిన దానికి రోట్లో వేసిన దానికి తేడా ఉండిద్దా ఉండదా? ఎందుకు తేడా ఉంటుంది? పదార్థం మారలేదు. ఏం మారుతుందండి? పద్ధతి మారుతుంది. మెటీరియల్ మారట్లేదు. ఎవరైనా చెప్పేది ఏంటండి? మేము చెప్పేది బైబిలే అంటారు. మెటీరియల్ మారట్లేదు, మెథడ్ మారుతుంది. మెథడ్ మారితే టేస్ట్ మారుతుంది. ఇదే జరిగింది అపోస్తుల కార్య గ్రంథంలో. ఈ ఒక్క పుస్తకం 100 రకాలైన డినామినేషన్లు. ఒక 5-6 చూసి మన అంశం ఏంటో మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. కాబట్టి అపోస్తుల కార్య గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదివితేనే అర్థమవుతుంది. రేపు 14వ తారీఖు గుంటూరు ఉల్ఫు హాల్లో 66 గ్రంథాల మీద ఒక క్లాస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. అన్నకి పాంప్లెట్ పంపిస్తాను. ఒక ఇంజనీర్ గారు దాదాపుగా 3 నెలల నుంచి క్లాసులు ఏర్పాటు చేశాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎలా క్రమంగా చదవాలి. లూథరన్స్ పర్మిషన్ తీసుకొని ఏసీ కాలేజీలో దాదాపు ఒక 150 మంది వస్తున్నారు. ఈ 14th హాలిడే కాబట్టి హోలీ రోజు సువార్తల మీద టోటల్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. 10 to 5 రిజిస్ట్రేషన్ ఏముండదు, క్లాసెస్ ఉంటాయి. ఒక పరిశీలనాత్మకం చూద్దాం. మరి అపోస్తుల కార్యం దయచేసి చూడండి. 2వ అధ్యాయము, ముందుగా 1వ అధ్యాయం చూద్దాం. ఒక 10 నిమిషాలు వింటే చాలు, తర్వాత మన అంశం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన, ఈనాడు జరుగుతున్న కొన్ని రకాలైన వాటి మీద అవగాహన కొరకు మీకు తెలియజేస్తున్నాను. 1వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ప్రభువారు అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు యెరూషలేములో ఉండండి, వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీ బైబిల్లో నోట్ చేసుకోండి, కనిపెట్టండి. యేసుప్రభువు వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను తండ్రి కలిపి పరిశుద్ధాత్మను పంపిస్తాం, మీరు వెయిట్ చేయండి అన్నాడు. ఆ కనిపెట్టండి అనే మాట తీసుకుని ఒక కొత్త మీటింగ్ కనిపెట్టారు. ఏసన్న గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ వచనం ఆధారంగా వాళ్ళ ప్రేయర్ అంతా దీని మీదే ఉంటుందండి. ఆ మీటింగ్ పేరు ఏంటంటే కనిపెట్టే కూడిక. ఏ కూడిక అండి? చెప్పండి, ఏ కూడిక? వాళ్ళకి ముఖ్యమైన కూడిక ఏంటి? కనిపెట్టే కూడిక. శనివారం కనిపెట్టి కూడికని పెడతారు. ఒక 7 నుంచి 10 దాకా పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టి పరిశుద్ధాత్మ కొరకు ఇంకా కనిపెడతారు. ఆ కూడిక పేరే ఏంటి చెప్పండి? కనిపెట్టే కూడిక. వాళ్ళకి అది ముఖ్యమైనది. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మరియు అగ్ని నాలుకల వంటి నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడింది, వారిలో ఒక్కొక్కని మీద ఉరాలెను. అగ్ని అనే మాట నోట్ చేసుకోండి. 2వ మాట ఏంటండి? అగ్ని. ఇది మరొక గ్రూప్. ఈ పరిచర్య అంతా అగ్ని మీదే ఉంటుంది. ఫైర్ అంటారు.
వాళ్ళు మెసేజ్ల్లో ఏది చెప్పినా మాటి మాటికి వచ్చే మాట ఏంటండి? ఫైర్. తెలుగు చెప్పరు, ఏం చెప్తారండి? వాళ్ళు మెసేజ్ చెప్తుంటే వెనక మంట వస్తూ ఉంటుంది. కాలిపోతున్నాం అంటారు, దహించిపోతున్నాం అంటారు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని పాడతారు. అసలు పరిచర్య పేరే దహించు అగ్ని. అగ్ని పరిచర్యలు, అగ్ని సదస్సులు. హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు ఫైర్ డేవిడ్. ఫైర్ డేవిడ్, ఆయన పేరేంటండి? ఫైర్ డేవిడ్. ఇక వాళ్ళ ఏ చేసినా, మీ ఇంట్లో మీటింగ్ పెట్టినా ఫైర్. ఒకవేళ ఆ సేవకుని పిలిచినా, ఒకవేళ పెద్దలు పిలిచారనుకోండి, ఏ మీటింగ్, ఏ మెసేజ్ చెప్తారండి? చెప్పండి, ఫైర్. అసలు నిజంగా అగ్ని పడితే ఎవడు ఉండడండి. 4వ వచనం చూద్దాం, 2:4 వచనం. భాషలతో మాట్లాడారు మరొక గ్రూప్. ఇక వాళ్ళు టోటల్ దేని మీద ఆధారపడిందండి? కంప్లీట్గా చెప్పరేంటండి? భాషలు 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 భాషలు. ఇక ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ కలుసుకున్నా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు భాషలతో మాట్లాడతారా, మాట్లాడరా? మీరు భాషల్లో మాట్లాడరు కాబట్టి నరకానికి వెళ్తారు. భాషల్లో మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి అని చాలా వాక్యాలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేస్తారు. ఇక వాళ్ళ థీమ్ అంతా ఏంటండి? చెప్పండి, ఏంటండి? భాషలే. ఒకసారి హైదరాబాద్ అనండి, సికింద్రాబాద్ అనండి, హైదరాబాద్ అనండి, సికింద్రాబాద్ అనండి. 2 కలిపి చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి, మీకే రకరకాలుగా వచ్చేస్తాయి. వాళ్ళ థీమ్ అంతా ఏంటంటే కంప్లీట్గా ఏం చెప్పండి? భాషలు. ఆధారం ఏంటి? ఏ అధ్యాయం? ఎన్నో అధ్యాయము? ఎన్నో వచ్చిన బ్రదర్? 4. అందరూ వాళ్ళకి లేదు, కొద్ది మంది కాదండి అని చూపిస్తారు. నెక్స్ట్ 2వ అధ్యాయం 38వ వచనం. ఈ చిన్న వచనంలో 4 పెద్ద సహవాసాలు వచ్చినాయి. 2వ అధ్యాయం 38వ వచనం, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి అని 4 మొక్కలు ఉన్నాయండి. అందులో ఎన్ని ఉన్నాయి బ్రదర్? 4. ఒకటి మారు మనసు పొందండి, 2వది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి, 3వది పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి, 4వది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, యేసు నామాన బాప్తీసం పొందండి అని ఆ చిన్న వాక్యంలో 4 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క కోసుకెళ్ళిపోయారండి. ఎల్ఎఫ్ సోదరులు మారు మనసు పొందండి అనేది తీసుకున్నారు. ఇక వాళ్ళ మీటింగ్స్ అంతా ఇదేనండి. ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎన్ని రోజులు మాట్లాడినా దేని గురించమ్మా? మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు. చోటపురంలో పెట్టినా, చెన్నైలో పెట్టినా, ఎక్కడ పెట్టినా మారు మనసే. అందుకే మీ పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి. ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని పాపాలు ఒప్పుకోండి. ఒకప్పుడైతే స్టేజ్ మీద పిలిపించి పాపాలు ఒప్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. కానీ వాళ్ళ థీమ్ అంతా ఏంటి? పాపాలు ఒప్పుకుంటా ఉంటే దేవుడు దర్శనంలో కళ్ళలో కనపడి నీ పాపాలు పోయినాయి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళకేం కలిగినట్టు? అప్పుడు సేవకుడు అయ్యా నాకు దేవుడు పలానా వాక్యం చదువుతుంటే గోడ మీద రాశాడు, ఏం పోయినాయి అని అప్పుడు బాప్తీసం ఇస్తారు. అప్పుడు దాకా ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని ఏడవాలి, ఉపవాసం ఉండాలి. అందుకే ఆ యొక్క సోదరులు బోధన బట్టి చాలా మంది పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు చెప్పే బోధంతా దేని మీద ఉంది? అందుకే వాళ్ళు ఏమంటారంటే, ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిలో నిజమైన విశ్వాసులు మేమే, మాకే మారు మనసు ఉంది, మేమే పరలోకం వెళ్తా ఉంటారు. ఇక వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. దేని మీద చెప్పండి? దేని మీదండి? మారు మనసు. నెక్స్ట్ ఇంకో గ్రూప్ చూద్దాం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు తీసుకున్నారు ఈ వాక్యం. వాళ్ళకి మారు మనసు ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అండి? బాప్తీసం ముఖ్యం.
హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీలో మీరు బాప్తీసం తీసుకుంటే అదంతా తప్పదు. మా సంఘంలోనే ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం తీసుకోవాలి. మా సేవకుల చేతే బాప్తీసం తీసుకోవాలి. అప్పుడే మీకేం కలిగినట్టు? పాప క్షమాపణ కలిగినట్టు అంటారు. వాళ్ళ బోధకి మనం అట్రాక్ట్ అయ్యామంటే మనకు కూడా బాప్తీసం ఇస్తారు. మోదుకూరు సంఘం నుంచి ఒక సిస్టరు వివాహం చేసుకుని, ఒక సంఘ పెద్ద గారి కూతురు వివాహం చేసుకుని చాలా ప్రాంతాలు తిరిగి తెనాల దగ్గర ఒక చోట సెటిల్ అయ్యారు. ఆ ఊర్లో ఒకే ఒక చర్చ్ ఉంది, అది క్రీస్తు సంఘం చర్చ్. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆ యొక్క బోధకు అట్రాక్ట్ అయ్యారు, బాగా అందులో నాటుకుపోయారు. ఇప్పుడు ఆ సిస్టర్ ఏం చేస్తుందంటే, మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా నాన్న, మా అమ్మ వీళ్ళందరూ అసత్యంలోనే ఉన్నారు. బెదరంలో పుట్టి పెరిగినా కూడా ఎందులో ఉన్నారు చెప్పండి? అసత్యంలో ఉన్నారని వాళ్ళని చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో లాగటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నాన్నగారిని అడిగింది ఒకరోజు కలుసుకున్నప్పుడు, అంకుల్ మరి నేను ఒక సత్యమైన సంఘంలో ఉన్నాను, నేను తెలుసుకున్నాను అది సత్యమని, బ్రదరంలో పుట్టి పెరిగాను కదా, ఇది అసత్యమని నాకు అనిపిస్తుంది. మరి మా అన్నలందరూ నరకానికి వెళ్తారు కదా, ఒకసారి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హెడ్ అని ఒక ఆయన్ని పిలిపిస్తాను, మీరిద్దరు రండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, డిబేట్ పెడతాం, మాకు వివరించండి అంకుల్ అని కోరింది లాస్ట్ ఇయర్. మా నాన్నగారు ఏం చేశాడంటే, అమ్మ నాకు అంత టైం లేదులే, డేవిడ్ అన్న పిలిపించంటే నేను వెళ్ళాను. 2 రోజులు పెట్టారు, 2 days. చాలామంది వచ్చారు, చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పాను నేను. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు, చివరికి తేలదు కూడా. వాళ్ళు చెప్పే వాక్యం ఏంటండి? ఇప్పుడు చూపించాను కదా, ఏంటి ఆ వాక్యం? బాప్తీసం పొందితేనే ఏముంది? ఉంది కదా అక్కడ క్లియర్గా ఉంది. ఇంకా చాలా వాక్యాలు చూపిస్తారు. నెక్స్ట్ ఇంకొక గొప్ప డినామినేషన్ ఉంది. ఏంటది అంటే, పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. ఇదంతా కంప్లీట్గా పెంతెకోస్తు సోదరులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మారు మనసు ఇంపార్టెంట్ కాదు, బాప్తిజం ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ అండి? ఆత్మను పొందుకున్నారా, పొందుకోలేదా? హైదరాబాదులో క్రైస్తవులకు ఎవరికి ఇల్లు ఇవ్వట్లేదండి వీళ్ళ వల్లనే. ఎవరి వలన? వాళ్ళు పెద్ద పెద్దగా అరవటం, డ్రమ్ములు కొట్టడం, చప్పట్లు కొట్టడం, భయపడిపోయి క్రిస్టియన్స్కి మేము ఇల్లు ఇవ్వమండి అంటున్నారు. చాలా బాధగా ఉంటుంది. మీరు అరుస్తూ ఉంటారు, గొప్పగా అరుస్తూ ఉంటారు. ఒక డినామినేషన్ ఏర్పడింది. తర్వాత 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 15-16 వచనాల్లో అనేక మంది రోగులు వాళ్ళందరినీ మంచాల మీద, పరుపుల మీద యెరూషలేము తీసుకుని వచ్చి వారిని పేతురు దగ్గర, అపోస్తలుల దగ్గర పెట్టినప్పుడు వారు స్వస్థత పొందితిరి. ఉందన్నమాట 16 వచనంలో. 5:16 ఏం పొందారండి? ఇది బైబిల్ మిషన్ వాళ్ళు తీసుకున్నారు. స్వస్థత శాల. ఇక వాళ్ళ పేర్లు ఏముంటాయి చెప్పండి? చర్చ అని ఉండదు, ఏముంటుందండి? స్వస్థత శాల. నీకు ఏ రోగం వచ్చినా ఆయన తగ్గిస్తాడు. అట్లా బోధించేవాళ్ళు. పాపరోగం గురించి కాదు, ఏ రోగాల గురించి? స్వస్థత గురించి. ఒక కరోనా పేషెంట్ని స్వస్థపరచలేకపోయారు. బైబిల్ మిషన్ వాళ్ళకి బీపీలు, షుగర్లు ఉన్నాయి, బ్రదర్ వాళ్ళకి బీపీ, షుగర్లు ఉన్నాయి. వాళ్ళకి స్వస్థత లేదు, వీళ్ళకి స్వస్థత లేదు, ఎవరికి లేదు. కానీ వాళ్ళకి ముఖ్యమైన వాక్యం ఏంటి? ఇదే. అందరూ ఏమయ్యారండి? ఉన్నమాట చదువుతున్నాను అక్కడ. అందరూ ఏం పొందారు? స్వస్థత పొందారు. స్వస్థత పొందాలి, దైవిక స్వస్థత పొందాలి, నీకు ఏదో ఒక రోగం తగ్గాలి, నా మిరకిల్ పొందినప్పుడే పరలోకం వెళ్తావని బోధించేవాళ్ళు. దేవదాస్ అలా బోధించాడు. ఇక దాన్ని అదే తీసుకున్నారు వాళ్ళు. కంప్లీట్గా పాప రోగాన్ని పక్కన పెట్టి దేని మీద పెట్టారండి? ఏ రోగం వచ్చినా రండి, ఆయిల్ తీసుకోండి. తర్వాత 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 14-15 వచనాలు. నీడ పడింది, రోగులు వీధుల్లోనికి తీసుకొచ్చారు, అపవిత్రాత్మలు పట్టిన వారు. ఇక వాళ్ళ మినిస్ట్రీ అంతా దయ్యాలు పోగొట్టడమే. ఎక్కడికి వెళ్ళినా ఇదే అండి, ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్. రండి మాంత్రికులారా అంటారు.
మీ దయాలు బాగొడతాం, నీ శక్తులు బాగొడతాం. ఒకవేళ వాడు మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చారనుకోండి, ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఏమంటారంటే, ఇదిగో సిస్టర్ మీ ఇంట్లో ఒక చీకటి కనపడింది నాకు అంటారు. అయ్యా చీకటి కనపడిందా? మా పెద్దలు ఎవరు చెప్పలేదండి. ఎక్కడుంది సార్ చీకటి? ఆ చీకటి పోవాలంటే 7 వారాలు ప్రార్థన పెడతాం. ఎన్ని వారాలు? ఇక వీళ్ళు భయపడతారు కదా, అమ్మో మన ఇంట్లో ఏముందంట. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధులు, అపవాద శక్తులు కానీ శాతపడి శక్తులు కానీ ఇవేవి విశ్వాసం మీద పనిచేయవండి. మోసపోవద్దు. ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు జీవించే టైంలో సాతాను ఎక్కువగా విజృంభించి ఎక్కువగా దయ్యాలు ఎక్కువగా మనకు చూస్తున్నాం. కానీ ఈ సువార్త ప్రకటించబడుతున్న ఈ దినాల్లో దయ్యాలకి ప్రాధాన్యత లేదు. నేను ఎక్కడ చూడలేదు. బ్రదరన్ సంఘాల్లో సేవకులు ఎవరు దయ్యాలను పోగొట్టినట్టు నేను చూడలేదండి. వాక్యం ఉన్న చోట ఏముండదు చెప్పండి? దయ్యాలు ఉండవు. లేని చోట ఉంటాయి. ఆఫ్రికాలో, తెలంగాణలో కొన్ని చోట్ల ఇదే. అది ఒకరు తీసుకున్నారు. నెక్స్ట్ 2-3 చూద్దాం చూడండి. ఇంకా 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథంలో 9వ అధ్యాయము. పౌలు చాలా విశేషమైన అద్భుతాలు చేశాడు. 19:11 పౌలు చేత విశేష అద్భుతాలు చేశాడు. ఇక వాళ్ళ మినిస్ట్రీ అంతా అదే మిరకిల్స్ మినిస్ట్రీ అని పెడతారండి. పేరులోనే ఏముంటుందండి? జీసస్ మిరకిల్స్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, సమస్తము సాధ్యమే. విచిత్రం ఏంటంటే ఈ అద్భుతాల గురించి చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఒక గుడ్డివాడిని చూపించలేకపోయారు, ఒక మూగవాడిని మాట్లాడించలేకపోయారు, ఒక కుంటివాడిని గంతులేపించలేకపోయారు కదండి, ఒక చనిపోయిన వాడిని లేపలేకపోయారు. కానీ ఏమంటారు? ఏం చేస్తూ ఉంటారండి? మిరకిల్స్. వాళ్ళు చెప్పే మిరకిల్స్ ఏంటంటే క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినాయి. అవి కంటికి కనపడతాయా? ఇవి కంటికి కనపడతాయి. ఏవి కంటికి కనపడతాయి? కుంటివాడు గంతులేయటం కంటికి కనపడిద్ది, మూగవాడు మాట్లాడటం కంటికి కనపడిద్ది. ఇవి నిజమైన మిరకిల్స్. ఇవి దేవుడు చేయించాడు, విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఇక వాళ్ళ మినిస్ట్రీ అంతా అదే అండి. దాంట్లో ఇంకోటి కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. పౌలు గారు ఏం చేసేవాడంటే, ఆయన బిజీ కాబట్టి, బైబిల్ టీచ్ ఉన్నాడు కాబట్టి, అయ్యా మా అమ్మకు బాగాలేదండి, సరే ప్రార్థన చేసి ఒక గుడ్డ ఇచ్చేవాడు. ఆ గుడ్డను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. జరిగింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ఏం అమ్ముకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి ఉండండి వాక్యం? చెప్పండి బ్రదర్స్, ఎక్కడి నుంచి ఉంది? ఏ గ్రంథంలో నుంచి ఉంది? ఇట్లాంటి చాలా నేను చూపించగలను. మరి బ్రదర్ను నేను తీసుకున్నారు. బ్రదర్ను హెబ్రోన్ బ్యాప్టిస్టులు 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పౌలు ఎఫెసులోకి వచ్చినప్పుడు ఒక మాట అడుగుతున్నాడు పౌలు గారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? నోట్ చేసుకోండి. అది ఒక అన్యజనుడు, ఒక దేవుని ఎరగని వాడు సువార్త విని విశ్వాసం ఉంచినప్పుడే అతనికి సమస్తం కలిగిద్ది. ఇది బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, అప్పుడే అభిషేకం పొందుకుంటారు, అప్పుడే పాపక్షమాపణ పొందుకుంటారు, అప్పుడే అన్నీ అయిపోతాయి. ఎప్పుడండి? విశ్వసించినప్పుడే. ఇది ఎవరు తీసుకున్నారు? చెప్పండి, ఎవరు తీసుకున్నారండి? బ్రదర్ అని వారు తీసుకున్నారు. ఓకే, సో ఇలా ఉంది. మరి ఏది రైట్ అనేది మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు మన అపోస్తల కార్యంలోకి వచ్చాము. దీన్ని కార్యముల గ్రంథము అంటారు. కార్యములు. స్టార్టింగ్ దినాల్లో పరిశుద్ధాత్మ కార్యాలని పేరుండేది పైన. తర్వాత దాన్ని చేంజ్ చేశారు. ఏమని పెట్టారండి? అపోస్తల కార్యాలు. అసలు బైబిల్ అంతా కార్యాలే. సృష్టి కార్యాలు, ఆది కాండంలో పితరుల కార్యాలు ఉంటాయి. నిర్గమాకాండంలో యాజకుల కార్యాలు, లేవియా కాండాల్లో. అవునా కదా? న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరి కార్యాలు? న్యాయాధిపతుల కార్యాలు. రాజుల గ్రంథాల్లో ఎవరి కార్యాలండి? రాజుల కార్యాలు. ప్రవక్తల గ్రంథాల్లో
ప్రవక్తల కార్యాలు, సువార్తల్లో యేసు ప్రభు కార్యాలు, అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తుల కార్యాలు, పత్రికల్లో మన కార్యాలు, క్రైస్తవుల కార్యాలు. ఎక్కడున్నాయి బైబిల్లో క్రైస్తవుల కార్యాలు? ఆది కాండంలో లేవు, యెహోషువ గ్రంథంలో లేవు, యెషయా గ్రంథంలో లేవు. ఎక్కడున్నాయండి? పత్రికల్లో ఉన్నాయి. రొట్టె విరిచే కార్యక్రమం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? మరుకొరిది పత్రిక 11వ అధ్యాయం. ప్రార్థన కోడికల గురించి ఎక్కడుంది? ఎడతెక్క ప్రార్థన చేయండి, మిక్కుటంగా ప్రార్థన చేయండి. ఎక్కడుంది బ్రదర్ ఇవన్నీ? పత్రికలు. భార్యలారా, భర్తలారా, పిల్లలారా, తండ్రులారా, దాసులారా, యజమానులారా, పెద్దలారా, సేవకులారా, ఎక్కడున్నాయి? ఈ ప్రపంచంలో మిగిలిన క్రైస్తవ శాఖలన్నీ పత్రికలు తప్ప ఏదైనా బోధించగలరు. ఆది కాండం అద్భుతంగా చెప్పగలరు, అబ్రహాం గురించి అద్భుతంగా చెప్పగలరు. కేవలం బ్రదర్ అని వాళ్ళు మాత్రమే పత్రికల్ని ప్రామాణికంగా తీసుకున్నారు. బ్రదర్ వారు మాత్రమే పత్రికల్ని సీరియస్గా తీసుకుని ఇవి మన కొరకు చెప్పబడ్డాయి. సో మన కార్యాలు ఎక్కడున్నాయి? పత్రికల్లో ఉన్నాయి. ఇక ప్రార్థన గ్రంథంలో ఏముంటుంది? దేవుని యొక్క చివరి కార్యాలు. మొత్తానికి బైబిల్ అంతా ఏంటండి? కార్యాలే. పితరుల కార్యాలు, ఇశ్రాయేలు ప్రజల కార్యాలు, యాజకుల కార్యాలు, న్యాయపతుల కార్యాలు, రాజుల కార్యాలు, ప్రవక్తల కార్యాలు, యేసు ప్రభు కార్యాలు. ఈ సమయం మందు మనం అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్య గ్రంథం చదువుతుంటే మనకు 2 టీమ్స్ కనపడతాయండి. 2 టీములు. ఒకటేమో పేతురు గారి టీం, రెండోదేమో పౌలు గారి టీం. అపోస్తుల కార్యం అర్థం కావాలి, ఈ యొక్క డినామినేషన్స్, ఈ సిద్ధాంతాలు అర్థం కావాలంటే అపోస్తుల కార్యాన్ని 2గా విడదీసుకోవాలి. మొదటి 12 అధ్యాయాలు ఒక సెట్, 13 నుంచి 20 వరకు మరొక సెట్. ఏంటయ్యా అంటే మొదటి బ్యాచ్ అంత ఎవరండి? పేతురు అండ్ హిస్ టీమ్. రెండవ బ్యాచ్ ఎవరిదండి? పౌలు అండ్ హిస్ టీమ్. కన్ఫ్యూజ్ పడకూడదు. పేతురు బోధ వేరే, చెప్పండి, పౌలు బోధ వేరే. గలతీ పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ప్రభు చాలా క్లియర్గా చెప్పించాడు. సున్నతి పొందిన వారి కొరకేమో పేతురుని, సున్నతి పొందని వారి కొరకేమో పౌలు గారిని ఏర్పాటు చేశాడు. ఆ తేడా అర్థం కావట్లేదు నేటి క్రైస్తవులకి. అందుకే ఈ పెంతెకోస్తు సోదరులు కానీ, ఎల్ఈఎఫ్ సోదరులు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు కానీ వీళ్ళంతా పేతురు గారి బ్యాచ్. పేతురు బోధన తీసుకున్నారు. మనం ఎవరు బోధ తీసుకున్నామండి? పౌలు బోధన తీసుకున్నాం. అందుకే తేడాలు చూస్తారు. ఒకసారి అన్నమాట. గలతీ పత్రిక 2వ అధ్యాయము. ప్రభు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు. హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీలో సభలు 3 దినాలు. స్పీకర్స్ 2. మొదటి స్పీకర్ పేరు పేతురు గారు, రెండో స్పీకర్ పేరు పౌలు గారు. మొదటి స్పీకర్ ఎవరండి? పేతురు. కింద బ్రాకెట్లు ఏం పెట్టాడంటే యూదులకు మాత్రమే. పౌలు గారు స్పీకర్ కదా, ఎవరికి పెట్టాడు? అన్ని జనులకు. ఈ తేడా తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ పడతాం. చూడండి ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి పేతురుకి, సున్నతి పొందని వారి కొరకు పౌలు గారిని ఏర్పాటు చేశాడు. సిస్టర్స్ అర్థమైందండి? ఒకటే బైబిల్ తేడా అర్థం చేసుకోవాలి. అయితే ఒక ప్రశ్న వేస్తానండి. పేతురు గొప్పోడా, పౌలు గొప్పోడా? నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు దొరకరు కాబట్టి. ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్ అంతా పోయిద్ది. ఒక అవగాహన ఇవ్వడానికి చెప్తున్నాను. పేతురు గొప్ప, పౌలు గొప్ప? పర్లేదు, 2 నిమిషాలు టైం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి కదా. ఎక్కువ మంది క్రైస్తవులు ఎవరి పార్టీ? ఎవరి పార్టీ? పేతురు పార్టీ. చాలా తక్కువ మంది అండి పౌలు పార్టీ. అసలు ఇప్పుడు సేవకులు, పాస్టర్స్ ఏమంటారంటే పౌలు ఎవడండి? పౌలు గారంటే వ్యతిరేకత సేవకులకి.
పేతురు గారు 3-4 సంవత్సరాలు ఉన్నాడు, ఆయనతో తిరిగాడు, ఈయన తర్వాత వచ్చాడు, ఆయన అపోస్తలుని ప్రకటించుకున్నాడని అంటున్నారు. ఈనాడు క్రైస్తవులు చాలా మంది సేవకులు వ్యతిరేకిస్తున్నారు. ఎవరిని? ఎందుకంటే వాళ్ళకి పౌలు బోధ చాలా కష్టంగా ఉంది, స్త్రీలు మౌనంగా ఉండాలంటాడు, ఎన్నో ఉంటాయి కాబట్టి అసలు పౌలు అంటే అసహ్యం వాళ్ళకి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు తన ప్రణాళికలు ఇద్దరిని సమానంగా చూపించాడు. అందుకే అపోస్తలుల కార్యం మీరు చదివితే ఇద్దరి మధ్య చాలా సారూప్యాలు కనపడతాయి. ఉదాహరణకి పేతురు ఒక కుంటివాడిని గంతులేపించాడు. ఎన్నో అధ్యాయంలో? 3వ అధ్యాయం. పౌలు ఒక కుంటివాడిని ఏం చేశాడండి? సేమ్ ఏం చేయించాడు చెప్పండి? గంతులే. సమానం కాదా? పేతురు చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చాడు, పౌలు చేతులు పెడితే చెప్పండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పేతురు ఒక ఆమెను లేపాడు, పౌలు గారు ఒక అతన్ని లేపాడు. పేతుర్ని బెత్తాలతో కొట్టారు, పౌలుని బెత్తాలతో కొట్టారు. పేతురు కోసం జైలుని బద్దలు చేశాడు, పౌలు కోసం చెరసాలను చెప్పండి బద్దలు చేశాడు. ఇద్దరికి ఈక్వల్గా ఉంటాయి. పేతురు హతసాక్షి అయ్యాడు, పౌలు కూడా చెప్పండి హతసాక్షి అయ్యాడు. పేతురు సంఘాలు కట్టాడు, పౌలు సంఘాలు కట్టాడు. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా చూపించాడు. కానీ ఎవరు పరిధి వారిది. భూదిగంతాలకు చెప్పాల్సిన ఆమె ఎవరు? పౌలు గారు. యెరూషలేములో యూదయలో యూదులకు చెప్పాల్సిన ఎవరండి? పేతురు గారు. అందుకే ఈ యొక్క అపోస్తలుల కార్యం చదువుతుంటే వీళ్ళిద్దరి గురించే మనకు ఎక్కువగా కనపడుద్ది. పేతురు గారు ఎక్కువగా సువార్త చెప్పేవాడుగా కనపడుతున్నాడు. 3,000 మంది నమ్ముకున్నారు, 5,000 మంది నమ్ముకున్నారు. రాత్రి మీకు చెప్పాను, నెంబర్ చెప్పాడంటే ఎవరండి? పురుషులు. ఇంకా స్త్రీలు ఉంటారు, వాళ్ళ నెంబర్ చెప్పలేదు. 3,000 మంది ప్లస్ ఉమెన్ చిల్డ్రన్, 5,000 మంది ప్లస్ చెప్పండి ఉమెన్ చిల్డ్రన్ కదా. మొదటి ప్రసంగం ఎంతమంది నమ్ముకున్నారమ్మా? అపోస్తలుల 2వ అధ్యాయం ఎంతమంది నమ్ముకున్నారండి? 3,000 మంది. తర్వాత 4వ అధ్యాయం ఎంతమంది అండి? 5,000 మంది. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, బైబిల్లో లెక్క రాశాడు కాబట్టి మా సంఘంలో 150,000 మంది వస్తున్నారని చెప్తున్నాడు. ఆయన కూడా ఇదే ఆధారం. ఏం ఆధారం? 3,000 మంది 5,000 మంది అని బైబిల్లో ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను 5,000 మంది. ఇప్పుడు 130,000 నో. యెరూషలేములో ఉన్న సంఘం గురించి లెక్క చెప్పబడింది కానీ కొరింథీలో సంఘం లెక్క చెప్పబడలేదు. స్టార్టింగ్ లో సువార్త వ్యాపిస్తుంది అని చెప్పడానికి అది రాయబడింది. పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పటం, పౌలు ఎక్కడికి వెళ్ళినా సిద్ధాంతాలు బోధించటం, ఇదండి. ఓకే, సో మొట్టమొదటి ఏంటి? పేతురు ఎక్కడికి వెళ్ళినా ఆయన పని ఏంటి? సో వలయటం. యేసుప్రభువు వారు ముందే చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నేను మనుషులను పట్టు జాలలుగా. ఇక ఆయన పని అంతా ఏంటండి? మామూలుగా చేపలు పట్టేవారు బతికొండ చేపను తీసుకొచ్చి అది చచ్చినాక మనకు అమ్ముతారు. ఈ జాలరు మాత్రం చచ్చిన చేపలను బతికిస్తాడు. అప్పుడప్పుడు ఒక 20-15 years క్రితం ఈ ప్రాంతంలో నాన్నగారు ఇంకా చాలా మంది బాగా సువార్త ప్రకటించినప్పుడు మీటింగ్ అయినాక అనుకునేవాళ్ళు అనమాట, ఈరోజు ఎన్ని చేపలు పడినాయి అనేవాళ్ళు కదా. ఆయన ఆ మాట అనలేదా? ఎన్ని చేపలు విన్నారా ఆ మాట ఎప్పుడైనా? ఈరోజు ఎన్ని చేపలు పడినాయి అండి అంటారు కదా. విన్నారా లేదండి? ఏ చేపలు అంటే ఈ ఎండి చేపలు అనుకోబాకండి. మళ్ళీ డిఎల్ మోడీ గారిని అడిగారంట, అయ్యా ఈరోజు ఎన్ని చేపలు పడినాయి అంటే 2.5 చేపలు పడినాయి అన్నాడంట. ఎన్ని చేపలు? 2.5. 2.5 ఏంటి సార్? 2 ముసలోళ్ళు ఒక యవనస్తుడు అన్నాడంట. అంతమంది నేను చెప్పింది. ఎవరు నమ్ముకున్నారు? 2 ఓల్డ్, ఒకడు యంగ్. అందుకే ఏమన్నారు చెప్పండి? 2.5. ఇక ఓల్డ్ పీపుల్ లాస్ట్లో నమ్ముకున్నారు. వాళ్ళు ఎప్పుడైనా టికెట్ తీసుకుంటారు. నమ్ముకుంది ఎవరు? కొత్తగా యవనస్తుడని చెప్పాడనమాట. సో పేతురు వలయటం, పౌలు గారు ఏం చేయటం? సిద్ధాంతాలు. ఈ 2 పనులు మనం చేయలేం. 1000 మందికి సువార్త చెప్పలేము. పౌలుకు లాగా సిద్ధాంతాలు చేయలేం. కానీ నీవు నేను చేయగలిగిన కొన్ని కార్యాలు అపోస్తుల కార్యములో ఉన్నాయి.
సో ఈ హాఫ్ అన్ అవర్ మన అంశం అది. ఇదంతా చెప్పడానికి ఇది చెప్పానండి. సో మన అంశం ఏంటి అంటే, అపోస్తల కార్యముల గ్రంథంలో నీవు నేను చేయగలిగిన 7 కార్యాలు. హాస్టల్కి అర్థమవుతుందమ్మా? ఏంటి అంశం చెప్పండి? అపోస్తల కార్యముల గ్రంథంలో నీవు నేను చేయగలిగిన 7 కార్యాలు. నేను కొన్ని సెలెక్ట్ చేశాను. మీరు ఎన్నైనా 2 పనులు మనం చేయలేము. ఏం చేయలేమండి? పేతురుకు రాగా సువార్త చెప్పలేము, పౌలుకు లాగా సిద్ధాంతాలు బోధించలేం, కానీ మనం చేయగలిగిన కార్యాలు ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు అనమాట, ఒక్కళ్ళు ఉంటేనేమో పేతురు గారు గేలం వేసేవాడంట. ఆయనయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేపట్టుకుని లేపాడు. అదేంటి? గేలం. దోర్కాన్ని ఏం చేశాడు? చేపట్టుకుని లేపాడు. జనాలు ఉంటే ఏం చేసేవాడమ్మా? వలేసేవాడు. మనం సువార్త చెప్పలేం, సిద్ధాంతాలు చేయలేం. చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది బర్నబా, ఫస్ట్ పర్సన్. చాలా గొప్ప వ్యక్తి. బర్నబా లేకపోతే పౌలు లేడు. సౌలు అనే వ్యక్తి అంటే భయపడిపోతున్నారండి. ఆయన వస్తున్నాడు, పట్టణం వస్తున్నాడంటే క్రైస్తవులకి టెర్రర్. దమస్కు పట్టణం చూడండి, మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాడండి. అందరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు, పట్టుకోవచ్చు అని చెప్పి ఏ టైంలో వెళ్తున్నాడు? మిట్ట మధ్యాహ్నం. అంత మిషన్, అంత రక్త పిపాసి. అలాంటి వాడు మారిపోయాడు, అలాంటి వాడు చేంజ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేర్చుకోవాలంటే అందరికి ఎలాగుంది? భయపడిపోతున్నారు కదా. అననీయాకి ప్రభు కలిసి కనపడి, అననీయ పొలం చోటుకి వెళ్ళు, సౌలు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే మనమైతే ఏమనేవాళ్ళమంటే, ఏంది ప్రభు ఆయన దగ్గరగా, ఆ సౌలు గారి దగ్గరగా, రక్తం మరిగాడే వాళ్ళ దగ్గరగా అనేవాళ్ళం. కానీ వాళ్ళు ఏమన్నారండి? అతను వెళ్ళి ఏమన్నారో తెలుసా? సౌలా సహోదరుడా. ఏమన్నాడు బ్రదర్? సౌలా చెప్పండి, సహోదరుడా. రక్షించబడ్డాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. యెరూషలేము వస్తుంటే భయపడిపోతుంటే ఒక వ్యక్తి దగ్గరకు తీశాడు. ఎవరైనా? బర్నబా. ఆ మాట చూడండి, తోడుకొని వచ్చాను. వాట్ ఏ మినిస్ట్రీ. ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక బ్రదర్ను తోడుకు రాలేవా? ఒక బైబిల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఒక సిస్టర్ని తీసుకుని రాలేవా? సువార్త కూడికలు జరుగుతున్నాయి, నువ్వు సొంత ఖర్చు పెట్టుకొని నీ స్నేహితులను తీసుకురాలేవా? ఇది కష్టమైన పనా, తేలికైన పనా? చెప్పండి. తోడుకొని రావటం. పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలులాగా సిద్ధాంతాలు చెప్పలేకపోవచ్చు, కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం తోడుకొని రాగలం. అందుకే 9వ అధ్యాయం నుంచి మీరు చదవండి. బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు అని ఉంటుంది. 15వ అధ్యాయంలో పౌలు బర్నబా అని ఉంటుంది. ఏమైపోయింది? ఏమైంది? స్టార్టింగ్ ఏముంటుందండి? బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఏమైంది? ఎవరు ఎక్కువైపోయారు? బర్నబా బాధపడలేదు. అరే నేను తీసుకొచ్చాను కాబట్టి నో 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 లేవు. ఆయన పని ఆయన చేశాడు. పేతురు గారిని తీసుకొచ్చింది ఎవరండి? పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయ కనపడుతున్నాడు మనకి? ఎవరు కనపడుతున్నారు చెప్పండి. మనకు తెలియదండి. మనం తీసుకొచ్చే వాళ్ళు, తోడుకొని వచ్చే వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు. బిల్లీ గ్రాహం గారు రావడానికి కూడా ఒక పెద్ద లైనే ఉంది.
ఒక ఆయనకి సువార్త చెప్పాడు, ఆ పేరు ఆయన మరొక ఆయనకి చెప్పాడు, ఆయన మరొక ఆయనకి చెప్పాడు, ఆయన మరొక ఆయనకి చెప్పాడు, ఆయన బిల్లి గ్రామ గారికి చెప్పాడు, ఆయన లక్షల మందికి చెప్పాడు. కారణం ఒకటి ఏంటండి? తోడుకొని వచ్చాడు. ఆ ఒక్క మాట చాలు. ఇప్పుడు చెప్పండి, పేతురులాగా ఏం చేయలేం? మీరు ఆ మాట అంటే నేను కంటిన్యూ చేస్తాను. పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలుకులాగా సిద్ధాంతాలు, కానీ బర్నబాలాగా ఏం చేయగలం? తోడుకొని రాగలం. ఇట్ ఈస్ ఒక గొప్ప ఛాలెంజ్. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం 9వ అధ్యాయం 36వ వచనంలో మరొక స్త్రీని మనం కలుసుకుంటాం. ఆమె పేరు దోర్కా. ఆమె గురించి ఒక మాట రాయబడింది, శిష్యురాలు. ఏం రాయబడిందండి? బైబిల్ అంతా శిష్యుడు 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 ఉంటుంది, కానీ శిష్యురాలు అనే టైటిల్ ఏమొక మాత్రమే బైబిల్లో ఉంది. సిస్టర్స్కి ఒక మంచి క్విజ్ బిట్ అనమాట ఇది. శిష్యురాలు అని ఎవరికి ఉంది? చెప్పండి, ఎవరికి ఉందండి? ఏంటి ఆమె స్పెషాలిటీ? దాన ధర్మాలు, సత్క్రియలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచనం అందరికి బాగా తెలిసిందే. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాం. ఇంతవరకు మనం ఏం చేసాం? ఇందాక వరకు స్తుతియాగం. 16వ వచనం చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 2 ఉన్నాయండి. ఒకటి వెలలేని స్థుతులు, పాటలు పాడటానికి పెద్ద ఖర్చు కాదు. రెండోది ఏంటి? దైవజనులు శ్యాంబాబు గారు అన్నాడు, ప్రైజ్ అండ్ పర్స్. ప్రైజ్ తర్వాత ఏంటి? పర్స్. ప్రైజ్ అంటే మన పెదాలు తెరవాలి, స్తుతి యాగం చేయాలి. రెండోది ఏం చేయాలండి? మన పర్సు తెరవాలి, సత్క్రియలు చేయాలి, గుడ్ డీడ్స్ చేయాలి. 20 సార్లు పత్రికల్లో ఆ మాట ఉంటుంది, సత్క్రియలు, గుడ్ డీడ్స్. ప్రతి విశ్వాసి ఉపకారం ధర్మం చేయాలి. ఆమె ఏం చేసిందో మనకు తెలుసు కదా. ఏం చేసిందండి? మొదటి శతాబ్దంలో ఎప్పుడే పట్టణం ఎక్కువగా విధవరాళ్ళు ఉండే పట్టణం, ఎక్కువ విధవరాళ్ళు ఉండే. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది అక్కడ, రోమన్ సైల్దర్స్ వస్తూ ఉంటారు, చాలా మంది పురుషులు చనిపోతారు, ఎక్కువ విధవరాళ్ళు ఉంటారు, చాలా బీదలు ఉండే పట్టణం. ఆ దినాలు ఒక షర్టు కొనాలంటేనే చాలా కష్టం, కానీ ఆమె ఒక గొప్ప పని చేసింది కదా. ఏం చేసింది? అక్కడ మాటలు మీరు చూడండి. అంగీని పై ఉన్న మాట చదువుతారా? 2 రకాలు ఉన్నాయి కదా. పేతురు గారు చూపించారు, చదవండి అన్నమాట. పేతురు వచ్చినప్పుడు అన్న మాట ఏంటంటే, అంగీలను వస్త్రం 2, ఇన్నర్ అండ్ అవుటర్ గార్మెంట్స్ అంటారు. టోటల్ డ్రెస్. ఒక సిస్టర్ వచ్చేది, కొలతలు తీసుకునేది, సూది తీసుకుంది, దారం తీసుకుంది, బట్టలు కుట్టేది ఇచ్చేది. అందుకు ఇంగ్లీష్లో ఏముంటుందండి? ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్. ఫుల్, హాఫ్ కాదు. ఏముందండి? ఫుల్ ఆఫ్. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుని విశ్వాసం ఉంచి వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. రక్షించబడటానికి సత్క్రియలు కాదు, కానీ రక్షించబడ్డ ప్రతి విశ్వాసి ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి. హైదరాబాద్లో ఒక సంఘం అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఒక సహోదరుడు కరోనాకు చనిపోయాడు. కరెక్ట్గా కరోనా టైంలో చనిపోయేటప్పటికి ఆయనకి కుమారుడికి 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు, కుమార్తె ఫార్మసీ చేరింది. ఒక కంపెనీ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఆయన శాలరీ మీద కుటుంబం అంతా ఆధారపడింది. కాబట్టి సంఘ పెద్దలు ఏం చేశారంటే, మీ కుమారుడికి ల్యాప్టాప్ కొనిస్తాం, మీ కుమారుడు జాబ్ వచ్చేంత వరకు ప్రతి నెల 6,000 రూపాయలు రేషన్ ఇస్తాం. రేషన్ అంటే ఏంటి? వాళ్ళు అమలు చేశారు. వాట్ ఏ మినిస్ట్రీ బ్రదర్స్. పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు,
పౌలులాగా సిద్ధాంతాలు చెప్పలేకపోవచ్చు, కానీ ఏం చేయగలం? దోర్కాలాగా ఏం చేయగలం అండి? సత్క్రియలు, దాన ధర్మాలు చేయగలం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మూడో వ్యక్తి మనం చూస్తున్నాం 10వ అధ్యాయం. కొర్నేలి అనే మరొక వ్యక్తిని కలుసుకుంటున్నాం. ఈయన ఒక ఆఫీసర్, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక అన్యజనుడు. బైబిల్ తెలియదు, రక్షణ తెలియదు, స్వార్థ గురించి తెలియదు, కానీ ఒకటి మాత్రం చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు, నీతిమంతుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ సువార్త కార్యం తెలియదు. అందుకే దూత కనపడి పలానా చోట పలానాడు పిలిపించుకొని ఏం చెప్పించుకోమన్నప్పుడు కొర్నేలి పంపిస్తాడు. మీరు చక్కగా చదవండి, చాలా బాగుంటుంది ఆ స్టోరీ. ఒక అన్యజనుడి రక్షణలోకి రావడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడండి. ఈ పేతురు గారు కూడా ఎవరు? ఏ జాతి వాడు? పేతురు ఏ జాతి అండి? ఈ ప్రపంచంలో అత్యంత గర్వంగా ఉండేది ఎవరంటే ఎవరు చెప్పండి అమ్మా? ఇశ్రాయేలీయులు. మనం లేచిన దగ్గర నుంచి ఏమని పాడతాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఎరుకో కోట్లకు కూల్చే దేవా, ఎర్ర సముద్రం అంటాం. వాళ్ళే మనల్ని కుక్కల్లాగా చూస్తారు. మనం ఏం పాడతాం రోజు లేచిన దగ్గర నుంచి? పేతురు గారు కదలటం చాలా కష్టమైపోయింది. దర్శనం చూపించాడు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. పేతురు గారికి ఎందుకు 3 సార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు దర్శనం కలిగింది. 3 సార్లు ప్రభు అడిగాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అప్పుడు బండి కదిలిందండి. ఏ బండి? పేతురు గారు బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చెప్పడానికి? అన్యజనులకి. పాత నిబంధనలో కూడా ఒక ఆయన అన్యజనులు చెప్పడానికి వెళ్ళాడు. తెలుసా ఎవరైనా? అనా? యోనా. ఎక్కడి నుంచి వెళ్ళాడు బ్రదర్? యొప్పే. మరి ఈ పేతురు గారి గురించి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఏ పట్టణం నుంచి అండి? యొప్పే. ఆ యోనా వెళ్ళటానికి ఇష్టపడ్డా? రూట్ జంప్ అయ్యాడా? మరి ఈయన కూడా మ్యాక్సిమం తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకు విషయం ఏంటంటే ఈ పేతురు తండ్రి పేరు కూడా యోనా. ఆ యోనా వెళ్ళలేదు, ఈ యోనా కొడుగ్గా. అంటే మళ్ళీ ఆ యోనా అనుకోబాకండి, తండ్రి పేరు ఏంటండి? యోనా. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నీకు తెలుసు కదా నేను మీతో భోజనం చేయను, నువ్వు అంటాను అని తెలుసు కదా, కానీ దేవుడు చెప్పాడు వచ్చాను. ఏంటి చెప్పంటే, ఈలోపు కొర్నేలి గారు ఏం చేశాడంటే ఒక గొప్ప పని చేశాడు. చూడండి ఏం చేశాడు? ముఖ్యమైన స్నేహితుల్ని, బంధువుల్ని పిలిపించుకున్నాడు. నీ ఒక్కడిని వింటాం కాదు, దేవుని దగ్గర నుంచి వర్తమానం నేను ఒక్కడిని వింటాం కాదు, అనేక మంది వినాలి. వాట్ ఏ మినిస్ట్రీ. కొర్నేలికి ఒక మొక్క తెలియదు, కొర్నేలికి ఆలు తెలియదు, కానీ కొర్నేలి ఆశ ఏంటండి? అనేకులు వినాలి. ఏం జరిగిందో మనకు తెలుసు. పేతురు గారు వెళ్ళాడు, సువార్త చెప్పాడు. విన్న వారు అందరూ ఏమయ్యారు? రక్షించబడ్డారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలుకి లాగా సిద్ధాంతాలు పెంచలేకపోవచ్చు, కొర్నేలికి లాగా అనేక మందికి సువార్త వినిపించగలం. ఈ రాత్రి మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఒక సిస్టర్ వారి గృహాన్ని తెరిచింది సువార్త వినిపించడానికి. ఏదో ఒక బర్త్డే, ఏదో ఒక అకేషన్, బంధువులను పిలిపించుకొని సువార్త చెప్పించగలం. అయితే ఒక టీ ఖర్చు అయింది, అంతేనా? స్నాక్స్ ఖర్చు అవుతుంది. అందుకే మా నాన్నగారు ఏమంటాడంటే భోజనాలు ఏం పెట్టుకోవద్దు, ఏం ఖర్చు చేసుకోవద్దు, ఆయన కోసం మీటింగ్ ఆపొద్దు, ముందు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? కొర్నేలికి లాగా ఏం చేయొచ్చండి? అనేక మందికి సువార్త వినిపించగలం. ఇప్పుడు చెప్పండి, 3వ మాట మీరు చెప్పండి, మీరు చెప్తేనే కంటిన్యూ చేస్తాం. ఆ మాట పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలుకి లాగా సిద్ధాంతాలు పెంచలేకపోవచ్చు, కొర్నేలికి లాగా ఏం చేయగలం? సువార్త వినిపించగలం. 4వదిగా మనం చూస్తున్నాం మార్కు అనే వ్యక్తి. మనం చూస్తున్నాం మార్కు సువార్త రాసింది. మార్కు సువార్తలో ఫేమస్ వచనం ఒకటి ఉంది. సండే స్కూల్ పిల్లలు అడిగితే చెప్తారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదా, పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆ మాట రాసిన వ్యక్తి ఎవరండి? మార్కు గారికి అది ఇష్టం. ఏమిష్టం? పరిచర్య ఇష్టం. బోధించడం ఇష్టం కాదు. ఎక్కడికి వెళ్ళినా
అందుకే పౌలు తన చివరి పత్రికలో మార్కుని వెంట పెట్టుకురా, అతడు పరిచర్య నిమిత్తం ప్రయోజనకరమైన వాడు. పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలులాగా సిద్ధాంతాలు బోధించలేకపోవచ్చు, కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మార్కులాగా మనం పరిచర్య చేయగలం. క్లీనింగ్, ఓడవటం, తోడవటం, ప్రజలను ఆహ్వానించటం, ట్రాన్స్పోర్టేషన్ చేయటం. దేవుని పొలంలో చాలా విస్తారమైన పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేయాలి. ఒక శక్తివంతమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ఏదో ఒక పని చేయాలి. నేను చేయటానికి ఏ పని లేదు అంటానికి లేదండి. నేను చేయటానికి నాకేం పని అనకూడదు. ఏదో ఒకటి ఏముంది, పని ఉంది. పని లేని క్రైస్తవుడు ఉండకూడదు. బైబిల్ యొక్క సిద్ధాంతం ఏంటంటే అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కడే అన్ని పనులు చేయకూడదు. అర్థమైందండి? చెప్పండి అమ్మా, ఏంటి? అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కడే అన్ని పనులు. ఏం చేయాలి? దేవుడు ఎవరికి ఏది ఇస్తే ఆ పని చేయాలి. ఇది బైబిల్ సిద్ధాంతం, బ్రదర్ అండ్ సిద్ధాంతం. నో వన్ మ్యాన్ షో. దేవుడు ఎవరికి ఏది ఆధిక్యత ఇస్తే ఆధిక్యత. మార్కు యొక్క గొప్ప పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు చెప్పండి? పౌలు సూట్ కేసు మోసాడా? పౌలు బట్టలు ఉతికాడా? తెలియదు. తిరుపతిలో అసెంబ్లీ ఉంది. మన అసెంబ్లీ చాలా పెద్దది. అక్కడ పైన సేవకుడికి గదులు ఉంటాయి. ఓ గది పేరు మరియ గది. మరియ గది, దాని పక్కనే మార్త గది. ఏంటి అర్థం? ఏమర్థమై ఉంటుంది మీకు? మరియ గది అంటే అక్కడ సేవకులు రెస్ట్ తీసుకొని బైబిల్ చదువుకోవటానికి బుక్స్ అన్నీ ఉంటాయి. పక్కనే షూనేమిరాలు గది అని ఉంది. ఏ గది అది? అక్కడేం పండుకోవటం, బెడ్ అయిన ఉంటుంది. దాని పక్కనే మార్త గది అని ఉంది. మార్త అంటే ఏంటి? అంటే అక్కడ ఏముంటుంది లోపల? కిచెన్. అక్కడికి చాలా మంది కోసేవాళ్ళు కోస్తారు, తుడిసేవాళ్ళు తుడుస్తారు, పచ్చడి వేసేవాళ్ళు పచ్చడి వేస్తూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు ఆ మాట. ఇప్పుడు చెప్పండి, పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలుకు లాగా ఏం చేయలేమండి? సిద్ధాంతాలు బోధించలేకపోవచ్చు, కానీ ఏం చేయగలం? మార్తలాగా, మార్కులాగా ఏం చేయగలమండి? పరిచర్య చేయగలం. ప్రతి పరిచర్యకైనా దీవిస్తాడు. మాది మోదుకూరు. ఇట్లా బిల్డింగ్ వేయకముందు పెంకులు ఉండేది. 1991 ఆ టైంలో పెంకులను తీసేసి స్లాబ్ పెట్టారు. అది ఫస్ట్ చిన్నగా వేద్దాం అనుకున్నా, ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా నాన్నగారు తన్నాను, ఈ మొత్తం క్యూరింగ్ సెక్షన్ అంతా నాది. ఈజీ కదా, ట్యూబ్ తీసుకుని ఏం చేయటం, నీళ్లు పెట్టడం. నాకు ఎప్పుడు ఖాళీ వస్తే నైట్ 1 గంటకి 3ంటికి పద్దాక ఏం చేసేవాడినంటే తడిపే పని, కూలింగ్ మోసేవాడిని కాదండి, ఈజీ పని. మా నాన్న అంటాడు, నువ్వు ఎప్పుడు ఈజీ పనే తీసుకుంటావురా అని. నాకు ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు ఏం చేసేవాడిని చెప్పండి? బోర్ వేసుకోవటం, నీళ్ళు. 8th క్లాస్ వరకు మ్యాథ్స్లో నేను 0. ఆల్జిబ్రా, గుండె గాబ్రా. అలాంటి నేను 10th క్లాస్లో ZPH స్కూల్ 99 మార్క్స్ వచ్చినాయి. ప్రతి పనికి ఆయన వాల్యూ ఇస్తాడు. మార్కులాగా ఏం చేయగలం? ఉపచారము చేయగలం. 5వదిగా, సో 4 అయిపోయారు కదండి. ఎవరు గడియారం చూడొద్దు, నాకున్న టైంలో అయిపోతుంది. నెంబర్ 1 చెప్పండి. బర్నబా వాళ్ళు ఏం చేస్తాం? తోడుకొని వస్తాం. దోర్కా వాళ్ళు ఏం చేస్తాం? సత్క్రియలు చేస్తాం. తర్వాత కొన్నేరు అనేకులకి వాక్యం వినిపిస్తాం. తర్వాత ఏంటి? ఇప్పుడు 16వ అధ్యాయంకి వచ్చాం. అక్కడ ఒక గ్రేట్ ఉమెన్ కలుసుకుంటాం. ఆమె పేరు లూది అమ్మ. ఫస్ట్ టైం సువార్త యూరోప్ ఖండానికి వెళ్ళింది.
15 అధ్యాయం వరకు ఆసియా ఖండంలో సువార్త ప్రకటించబడింది. 16 అధ్యాయం నుంచి ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళింది. ఆ ఐరోపా ఖండంలో ఫస్ట్ వాళ్ళు దిగిన ప్లేస్ ఫిలిప్పి పట్టణం. అందుకే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ వాళ్ళంతా ఆ అధ్యాయం చదివినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారంట. ఎందుకంటే ఒక మాట ఉంటుంది చూడండి, 15 అధ్యాయం 6వ వచనం ఏముంది? ఏ పుస్తకంలో చదువుతున్నాయి ఇదంతా? ఏ పుస్తకం అండి? అపోస్తలుల గ్రంథం కదా, బుక్ గుర్తుంది కదా. చూడండి 16:6. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ అడ్డగించాడు. ఇది తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బైబిల్లో ఉంది. ఏముంది అయ్యా? చూడండి ఏముంది అక్కడ. మీ బైబిల్లోనే ఉంది. మనదే ఖండం చాలా మందికి తెలియదండి. మనదే ఖండం చాలా మందికి తెలియదు. యేసుప్రభువు ఏ ఖండంలో పుట్టాడు? మన ఖండంలోనే పుట్టాడు. వీళ్ళు వేసిన దగ్గర నేను తెల్లవాళ్ళ దేవుడు. నో నో నో, మన ఖండంలో పుట్టాడు, కానీ ఆ ఖండం వాళ్ళు ఆయన స్వీకరించారు. ఫిలిప్పి పట్టణానికి చెందిన ఆమె ప్రభు వాక్యం ఉంది. ఆమె గొప్ప పని చేసింది. 16 అధ్యాయం 11 వచనం, మా ఇంటికి రండి, ఆతిథ్యం ఇచ్చింది. చాలా ఈజీ. అదే హెబ్రీ పత్రిక 13 అధ్యాయము మొదటి 2-3 వచనాలు అనుకుంటా. ఆతిథ్యము చేయ మరవకుడి. 15-16లో ఏముంది? ఉపకారము ధర్మమును చేయ మరవకుడి. దోకా గురించి, ఆతిథ్యం చేయ మరొకడి లూదియా గురించి. ఆతిథ్యంలో ఆశీర్వాదం ఉంది. ఒక సిస్టర్ని ఇంటికి పిలిచి, టీ ఇవ్వలేరా, కొద్దిసేపు వాక్యం చెప్పుకొని మాట్లాడుకొని. ఒక బ్రదర్ని పిలిచి, మీరేమి ఆతిథ్యం ఇవ్వలేరా? ఆతిథ్యం ఇవ్వటం స్టార్ట్ చేయండి, మీ జీవితాల్లో ఆశీర్వాదాలు చూస్తారు. నేను అడిగినా మన అబ్రహాం జీవితంలో మనం చదువుకున్నాం, గుర్తుంది కదా. ఇక్కడ చాలా మంది విన్నారు. అబ్రహాం ఇంటికి 3 అతిథులు వచ్చారు. వారు ఆతిథ్యాన్ని స్వీకరించినాకే అబ్రహాంకి ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. అప్పటి వరకు అబ్రహాంతో ఏమన్నాడు? నువ్వు తండ్రి కాబోతున్నావు తండ్రి అన్నాడు, కానీ టైం చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు? ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత. మన ఆత్మీయ జీవితంలో ప్రాక్టికల్గా ఉండాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేటి విశ్వాసులకి చాలా తక్కువ పరిచర్య అంటే ఇదే అండి. ఆతిథ్యం అనేది క్లోజ్ అయిపోయింది. దేవుని వాక్యం పదే నేను చెప్తుంది, ఆతిథ్యం చేయ మరొకడు. చాలా సంవత్సరాల క్రితం ఒక దొరగారు ఆఫ్రికా దేశం వెళ్ళాడు సువార్త చెప్పడానికి. ప్రతి సంవత్సరం వెళ్తాడు. అక్కడ ఒక హోటల్లో దిగుతాడు ఆయన. అక్కడి నుంచి ఒక కారు వేసుకుని వెళ్ళి లోపల తండాలకు వెళ్ళి సువార్త చెప్పొస్తూ ఉంటాడు. ఒక రాత్రి బాగా వర్షం పడింది. నైట్ వెళ్ళటం చాలా కష్టమైపోయింది. కాబట్టి మనకులాగా వాళ్ళు చాలా బీదవారు, మనకులాగా ఇట్లా వాళ్ళంతా ఆ యొక్క సదుపాయాలు ఉండవు. కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసులకి అందరికీ ఒక పాపం నిరాశపడ్డారు. నైట్ ఈయన్ని ఎక్కడ పెట్టాలి, ఈ తెల్లాయిని ఎక్కడ పెట్టాలి సతమతమవుతుంటే ఒక సంఘ పెద్ద గారు, సరే నేను మా ఇంటికి తీసుకెళ్తానన్నాడు. ఒకే మంచం ఉంది, చాలా తక్కువ క్లాత్స్, దుప్పట్లు ఉన్నాయి. మొత్తానికి ఆ సేవకుడికి ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా కటిక నేల మీద పండుకున్నారు. రాత్రి గడిచిపోయింది. ఉదయం పూట ఈ యొక్క సంఘ పెద్ద గారు కుటుంబం అంతా బాధపడుతున్నారు. సరిగ్గా నిద్రపోయాడో లేదో, ఎట్లా ఈ దైవజనుడు ఎలా ఉన్నాడా అని చెప్పి టెన్షన్ పడుతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు? నేను రావటం వల్ల వాళ్ళు ఎక్కడ పండుకున్నారు? దైవజనుడు అన్నాడంట, చూడు బ్రదర్, నా జీవితంలో రాత్రి పనుకున్నంత హాయిగా ఎప్పుడు పనుకోలేదన్నాడంట. ఈ పెద్దల కుటుంబం ఏమన్నారంటే, మేము కూడా మా జీవితంలో చెప్పండి రాత్రి పనుకున్నంత హాయిగా ఎప్పుడు పండుకోలేదు. ఆతిథ్యము చేయ మరొకడే.
పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలులాగా సిద్ధాంతాలు బోధించలేకపోవచ్చు, కానీ ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలమండి? ఆతిథ్యం ఇవ్వగలం. ఆరోదిగా 7వ అధ్యాయం చూడండి. స్టెఫన్ గురించి మనం చూస్తున్నాం. తన జీవితంలో ఒక సంక్షోభం ఎదుర్కొన్నాడు, చాలా గొప్ప ప్రసంగం చేశాడు, రాళ్లతో కొట్టారు, ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయాడండి. ఆత్మల కొరకు ప్రార్థన చేశాడు, దెబ్బలు తిన్నాడు, రాళ్ళు రూపారు. ప్రభువా, వీళ్ళ మీద పాపం మోపకము. ఆత్మల కొరకైన ప్రార్థన. తను దెబ్బలు తింటున్నాడు, రక్తం కారుతుంది, తన చివరి గడియలు ఆయన దూషించట్లేదు, నిందించట్లేదు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి అన్నమాట. 59, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనమని పలికాడు. ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకమని నిద్రించాడు. యేసు ప్రభువారేమో ఆయన ఫస్ట్ చేసిన ప్రార్థన ఏంటండి? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు ఆయన ఫస్ట్ ప్రేయర్. స్టెఫన్ గారేమో ఆఖరిగా చేశాడు. అది యేసు ప్రభుకి మనకున్న తేడా. ఆత్మల కొరకైన భారం. నిందిస్తారు, అవమానం చేస్తారు, అయినా పర్వాలేదు, ప్రార్థించేవారిగా ఉండాలి. ఆత్మల కొరకు ప్రార్థించాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది కష్టమైందా తేలికైందా చెప్పండి? పేతురులాగా ఏం చేయలేం, సువార్త ప్రకటించలేం. పౌలులాగా సిద్ధాంతం, స్టెఫెన్కు లాగా ఆత్మల కొరకైన భారం. లాస్ట్ వన్, ఫిలిప్ గురించి మనం చూస్తున్నాం. ఫిలిప్ గారు సిటీలో వాక్యం చెప్తున్నాడు, సమరయ పట్టణంలో వాక్యం చెప్తున్నాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు బాగా ప్రజలు ఆకర్షించాడు. అనేక మంది నమ్ముకుంటున్నారు. సడన్గా అరణ్యంలోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. ఒక రథంలో ఒక ఆయన్ని కలుసుకున్నాడు. అక్కడ మాట చూద్దాం. అతడు నోరు తెరిచి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. 1-to-1 మినిస్ట్రీ. వేల మందికి చెప్పలేకపోవచ్చు, లక్షల మందికి చెప్పలేకపోవచ్చు, కానీ 1-to-1 మనల్ని ప్రేమించేవారు, మనల్ని అభిమానించేవారు, మన బంధువులు నోరు తెరిచి ఏం చేయగలం? సువార్తను ప్రకటించగలం. 7వది ఏంటి? ఎవరి గురించి అండి? ఫిలిప్. 7వ మాట కూడా చెప్పండి. పేతురులాగా సువార్త చెప్పలేకపోవచ్చు, పౌలులాగా సిద్ధాంతాలు బోధించలేకపోవచ్చు, కానీ ఫిలిప్ లాగా నోరు తెరిచి సువార్త ప్రకటించవచ్చు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు చాలు. సిసి లోదర్ అనే గొప్ప దైవజనుడు, ఆయన లోదరన్ సహవాసానికి చెందిన దైవజనుడు, ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. ఆయన గొప్ప సేవ చేశాడు. వాళ్ళ సంఘంలో ఒక యవనస్తుడు ఒక నెల క్రితమే ప్రభువుని నమ్ముకున్నాడు. అనారోగ్యంతో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు లాస్ట్ డేస్ అని. ఆ యొక్క యవనస్తుని దర్శించడానికి వెళ్ళాడు హాస్పిటల్కి. ప్రార్థన చేస్తుంటే ఆ యవనస్తుడు ఏడుస్తున్నాడు, దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఈ సేవకుడు ఆదరించాడు. ఓకే బ్రదర్, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రభుకి అప్పగించాం, ధైర్యంగా ఉండండి అంటే, ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? మీ తల్లిదండ్రులు మిస్ అవుతున్నాను ఏడుస్తున్నావా? నో సార్. నీ స్నేహితులకి దూరం అవుతున్నాను ఏడుస్తున్నావా? నో సార్. నీ క్లాస్మేట్స్కి దూరం అవుతున్నా ఏడుస్తున్నావు? నో. మరి ఎందుకు ఏడుస్తున్నావు? పరలోకం వెళ్ళమని ఏడుస్తున్నావా? నో నో నో, లేదండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాను, నాకు పరలోకం ఖాయం. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను పరలోకం వెళ్తున్నాను సార్, ఒట్టి చేతులతో వెళ్తున్నాను సార్. ఎలా వెళ్తున్నాను? ఒట్టి చేతులతో. రేపు ఆయన ముందు ఎలా నిలబడతాను?
ఒట్టి చేతిలో నిలబడి సిగ్గుతో తల ఉంచుకోవాలి కదా. నా దుఃఖము అది సార్. ఆ మాటలు దైవజనుల హృదయాన్ని ఎంతగా కదిలించినాయి. ఇంటికి వెళ్ళాడు, పెన్ను తీసుకున్నాడు, ఒక అద్భుతమైన పాట రాశాడు. మస్ట్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్, ఒట్టి చేతులతో నేను ఎట్లా వెళ్తాననే పాట రాశాడు. ఆ పాట చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇది 1875 సంవత్సరం రాయబడింది. ఆ పాట మన పాటల పుస్తకంలో ఉంది. ఆ పాట మీకు వినిపిస్తాను, దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు ఆ పాట వినండి. ఒట్టి చేతులతో మనం పరలోకం వెళ్ళకూడదు. ఎవరైనా ఒక యూట్యూబ్ ఇస్తే దయచేసి ఒక చిన్న పాట, ఆ పాట తీయండి, మన సాంగ్ బుక్లో ఉందో చూడండి. ఒడ్డు చేరి నీ ఎదుట. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఒకళ్ళు ఓపెన్ చేయండి చాలు, ఒకళ్ళు ఇవ్వండి నాకు, మిగిలిన తీయాల్సిన పని లేదు అన్న. మన సాంగ్స్ బుక్లో ఉంది చూడండి అన్న. ఒడ్డు చేరి నీ ఎదుట అంటే నేను ఈ లోక యాత్రను ముగించి నీ యొద్దకు వచ్చినప్పుడు, ఒడ్డు చేరి యొద్దకు వచ్చినప్పుడు నేను ఇవ్వండి అన్న ఒకసారి. ఇది ఎక్కడ? పెద్దలు ఒక 5 నిమిషాలు మరి టైం ఇవ్వండి నాకు, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ అట్లా చేస్తాను, ఈ పాట పెట్టు. దయచేసి అందరూ సాంగ్ బుక్ ఓపెన్ చేయండి, పాట పుస్తకం అయిపోయి చూడండి. స్టార్ట్ చేయండి. నాకు కూడా ఒక బుక్ ఇవ్వండి అన్న. ఇది మన సాంగ్ బుక్లోనే ఉంది. నిజంగా నేను పోయిన నెల హైదరాబాద్లో ఒక సంఘానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు వినటానికి వెళ్ళాం, నేను మా కుటుంబం. అక్కడ పెద్దలు ఈ పాట పాడినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, చాలా కుంగిపోయాను. ఎందుకంటే ఇంతకాలం ఈ పాట ఉంది, నిజంగా తెలియదే అని కదా. ఎంత నెంబర్ ఎంత పెట్టాము.